కొండా సురేఖ నాగచైతన్య సమంత విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ను ఉద్దేశిస్తూ చాలా సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల విషయంలో నాగార్జున ఏకంగా కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో ఇప్పటికే ఒకసారి కొండా సురేఖ కోర్టుకు హాజరయ్యారు. సార్ మరోసారి కోర్టుకు హాజరయ్యారు కొండా సురేఖ. స్పెషల్ జడ్జి ముందు విచారణకు హాజరయ్యారు. తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున ఇచ్చిన పిటిషన్ పైన నాగార్జున పరువు నష్టం దావా వేసినటువంటి అంశం పైన కొండా సురేఖ మరోసారి ఈరోజు స్పెషల్ జడ్జి ముందు హాజరయ్యారు. ఇక కొండా సురేఖ పైన పరువు నష్టం దావా వేశారు హీరో నాగార్జున. కేటీఆర్ వల్లే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారని ఆరోపించింది కొండా సురేఖ. ఈ నేపథ్యంలో నాగార్జున అటు కొండా సురేఖ పైన పరువు నష్టం దావా వేశారు. ఆ అంశం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. గతంలో అటు ఎవిడెన్స్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ప్రూఫ్గా ఉన్న వ్యక్తుల్ని కూడా విచారించింది. వ్యక్తిగతంగా వారు విచారణకు హాజరై సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఒకసారి కొండా సురేఖ కూడా వెళ్ళి తమ వాదన వినిపించింది. ఇప్పుడు మరోసారి నాంపల్లి కోర్టుకు వెళ్ళింది కొండా సురేఖ. నాంపల్లి కోర్టులో ఈరోజు స్పెషల్ జడ్జి ముందు హాజరైంది. మరి ఎటువంటి విచారణ జరిగింది, విచారణలో కొండా సురేఖని ఎటువంటి ప్రశ్నలు సంధించారని మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. కేటీఆర్ వల్లే నాగచైతన్య సమంత ఇద్దరు విడిపోయారని చెప్పి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంకా కూడా ఆ కేసు నాంపల్లి కోర్టులో విచారణ దశలో ఉంది. సో ప్రజెంట్ ఈసారి రెండవసారి నాంపల్లి కోర్టుకి కొండా సురేఖ హాజరయ్యారు.